జగపతి బాబు గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'వదల' అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ముందుగా సినిమాలో కొంచెం పాజిటివ్‌గా అనిపించిన విషయాలేంటంటే సినిమా లెంత్ అయితే చాలా తక్కువ ఉంది. అలా తక్కువ ఉండడం ఈ సినిమాకి ఎంతో కొంత ప్లస్ అయిందని చెప్పొచ్చు. అలాగే సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఇంక సినిమాలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టుగా బానే అనిపించింది. ఇంక సినిమా లైన్ కూడా వినడానికైతే బానే అనిపించొచ్చు. మెయిన్‌గా లాస్ట్‌లో రివీల్ అయ్యే ట్విస్ట్ వల్ల అలా అనిపిస్తది. ఇంక సినిమాలో లాస్ట్ 15 నిమిషాల్లో వచ్చే సీన్స్ అయితే చూడడానికి కొంచెం పర్వాలేదనిపించినియి. ఇంక సినిమాలో కొంచెం నెగెటివ్‌గా అనిపించిన విషయాలేంటంటే, సినిమాలో ఉన్న లైన్‌ని ఇంట్రెస్టింగ్‌గా చెప్పడానికి ట్రై చేసినట్టు అనిపించలేదు. సినిమాలో ఉన్న లైన్ ఏంటంటే, జగపతి బాబు గారు ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉంటారు. అలా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలోకి ఒక అమ్మాయి వస్తది. ఆ అమ్మాయి వచ్చి జగపతి బాబు గారి మీద కన్నేస్తది. అలా కన్నేసి ఫ్యామిలీలో కొన్ని ఇష్యూలు క్రియేట్ చేస్తది. ఈ పాయింట్‌తో వచ్చే సీన్స్ అయితే చూడడానికి నాకు సీరియల్ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక సినిమాలో ఆవిడ జగపతి బాబు గారి కోసం వచ్చింది తన పని చేసుకోవడం మానేసి ఇంట్లో ముసలోడు ఉంటే ఆ ముసలోడికి అన్నీ చెప్తా ఉంటది. ఆ సీన్ చూస్తున్నప్పుడైతే ఇయన్నీ ఆడికి చెప్పడం, ఆడిని భయపెట్టడం అవసరమా? వచ్చిన పని నువ్వు చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా అనే ఫీలింగ్ వచ్చింది. అలాగే సినిమా స్టార్టింగ్‌లో జగపతి బాబు గారికి, లయ గారికి మధ్య లవ్ సీన్స్ వస్తాయి. అవి కూడా సినిమాకి అవసరమా అనిపించింది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, సినిమాని ఎలాగో క్లైమాక్స్ వరకు తీసుకెళ్ళాలి. అప్పటి వరకు ఏవో సీన్స్‌ని పెట్టి సాగదీస్తూ తీసుకెళ్తున్నారనే ఫీలింగ్ వచ్చింది. ఇంక సినిమా లాస్ట్‌కొచ్చే ముందు ఆ అమ్మాయి పోలీసుడికి దొరికిపోద్ది. దొరికినప్పుడు ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళడం మానేసి డాబా పైకి తీసుకెళ్ళి దాంతో డిస్కషన్ పెడతాడు. అప్పుడు ఆ అమ్మాయి చేయాల్సిన పని చేస్తది. ఇంక అక్కడొచ్చే సీన్స్ చూడడానికైతే చాలా కన్విన్సింగ్‌గా రాసుకున్నారనే ఫీలింగ్ వచ్చింది. ఇంక సినిమా స్టార్ట్ అవ్వడం అయితే కొంచెం నాన్ లీనియర్‌గా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయినప్పుడు ఏమి అనిపించలేదు గానీ, క్లైమాక్స్ చూసిన తర్వాత అసలు ఆ కేస్‌ని ఇప్పుడు ఆ పోలీసోడు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాడు అనే పాయింట్ అయితే అర్థం కాలేదు. ఫైనల్‌గా ఈ సినిమాలో మెయిన్‌గా ఒక ఫ్యామిలీలోకి ఒక అమ్మాయి వచ్చి ఆ ఫ్యామిలీని కెలకడం అనే పాయింట్ చుట్టే తిరగడం వల్ల నాకైతే సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇక సినిమాలో వచ్చే సీన్స్ కూడా నాకైతే ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అందుకే ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఇక ఈ సినిమాలో అయితే ఎలాంటి అల్లరి కంటెంట్ లేదు కాబట్టి చూడాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇంకా వీడియోకి వచ్చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.